నమస్తే ప్రజలారా, లాస్ట్ 24 అవర్స్ న్యూస్ నెంబర్ 58 కి స్వాగతం. ఇవాళ డేటు December 11th, 2025. సో ఇప్పటిదాకా లాస్ట్ 24 అవర్స్ లో జరిగిన ట్రెండింగ్ న్యూస్ అయితే ముందుగా దీపావళి ఫెస్టివల్ కి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఢిల్లీలో జరిగిన యునెస్కో 20th సమిట్ లో దీపావళిని యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యూమానిటీ లిస్ట్ లో చేర్చింది. దాంతో పాటు మరో 16 సాంస్కృతిక సంప్రదాయాలకు కూడా చోటు దక్కిందనమాట. వాటిలో మహా కుంభమేళ, కోల్కతాలోని దుర్గా పూజ, గుజరాత్ లో గర్బా డాన్స్, ఇలా 16 సాంప్రదాయాలకు గుర్తింపు లభించింది. ఇలా యునెస్కో మన పండుగల్ని గుర్తించడం వల్ల మన పండుగలకి ప్రాముఖ్యత పెరుగుతుంది. అంతేకాదు మన సంప్రదాయ విలువలను భవిష్యత్తు తరాల వాళ్ళ కోసం కాపాడుకునేందుకు యునెస్కో సాయం చేస్తుంది అనమాట. అంతా బాగానే ఉంది, కానీ మన సౌత్ ఫేమస్ ఫెస్టివల్ అందరూ ఎంతగానో ఇష్టపడి చేసుకునే సంక్రాంతికి చోటు దక్కలేదన్నమాట. అది చాలా బాధేసింది. సో నెక్స్ట్ టైం అయినా మన సంక్రాంతి పండుగని యునెస్కో గుర్తిస్తుందా లేదా అనేది చూడాలి. నెక్స్ట్, దేశవ్యాప్తంగా మరో పెద్ద ఫేక్ డిగ్రీ స్కామ్ బయటపడింది. కేరళలోని మల్లపురం పోలీసులు చేసిన దాడుల్లో లక్షల కొద్ది ఫేక్ సర్టిఫికేట్స్ బయటపడ్డాయన్నమాట. అందులో డిగ్రీ, పీజీ, నర్సింగ్, మెడిసిన్ ఇలా అన్ని రకాల కోర్సులకు సంబంధించి సర్టిఫికేట్స్ ఉన్నాయి. వాటితో పాటు హోలోగ్రామ్స్, స్టాంప్స్, సీల్స్, సంతకాలు అన్ని ఉన్నాయన్నమాట. ఈ సర్టిఫికేట్స్ తమిళనాడులోని పోలాచిలో ప్రింట్ అయ్యి అక్కడి నుంచి బెంగళూరు కేంద్రంగా దేశవ్యాప్తంగా డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. ఈ ముఠాకి నాయకుడు వచ్చి దినేష్ అనే వ్యక్తి అన్నమాట. ఇంతకు ముందే ఈ కేసులో జైలుకి వెళ్ళి వచ్చినాడు. అయినా సరే బిజినెస్ ఆపకుండా ఇంకా పెద్ద నెట్వర్క్ ని క్రియేట్ చేసి ఈ డిస్ట్రిబ్యూషన్ ని జరిపిస్తున్నాడు. సో ఇప్పుడైతే ఎవరెవరు ఈ సర్టిఫికేట్స్ ని తీసుకొని ఎంతమంది నకిలీగాలు ఉన్నారనే దాని మీద పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మరి ఎంతమంది అరెస్ట్ అవుతారు అనేది చూడాలి. నెక్స్ట్, ట్రంప్ తాత యుఎస్ఏ గోల్డ్ కార్డ్ వీసాస్ ను ప్రారంభించారు. ఇందులో 3 టైప్స్ ఆఫ్ గోల్డ్ కార్డ్స్ ఉంటాయన్నమాట. అందులో ఒకటి ఇండివిజువల్ గోల్డ్ కార్డ్. ఎవరైనా విదేశీయులు 1 మిలియన్ అంటే 9 కోట్లు చెల్లిస్తే చాలు పర్మనెంట్ వీసా వచ్చేస్తుంది. ఇంకా రెండోది కార్పొరేట్ గోల్డ్ కార్డ్. ఏ కంపెనీ అయినా ఒక ఎంప్లాయ్ కి 2 మిలియన్ వరకు చెల్లిస్తే ఆ ఎంప్లాయ్ కి పర్మనెంట్ గోల్డ్ కార్డ్ వీసా వచ్చేస్తుంది. ఇంకోటి వచ్చి ప్లాటినం గోల్డ్ కార్డ్. ఇది వచ్చి బిజినెస్ చేసే వాళ్ళకి అమెరికాలో 5 మిలియన్ వరకు పెట్టుబడి పెడితే లక్కీ భాస్కర్ లాగా సెటిల్ అయిపోవచ్చు. అంతేకాకుండా అక్కడ వచ్చే ఆదాయానికి ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఇస్తారనమాట. సో ఆ విధంగా ట్రంప్ తాత ఈ గోల్డ్ కార్డ్ వీసాస్ ని ప్రారంభించారు. కాకపోతే ఎంతమంది అప్లై చేసుకున్నా సరే అందరికి ఇచ్చేస్తారా లేకపోతే లిమిటెడ్ గా ఇస్తారా అనేది క్లారిటీ లేదనమాట. మీరు అప్లై చేసుకోండి అని చెప్పేసాడు ట్రంప్ తాత. మరి ఎంతమందికి ఇస్తారనేది చూడాలి. నెక్స్ట్, ఆస్ట్రేలియా 16 ఇయర్స్ లోపు పిల్లలకి సోషల్ మీడియా నిషేధాన్ని అమలు చేసింది. ఇకపై ఆస్ట్రేలియాలో అది విదేశీ పిల్లలైనా సరే 16 ఇయర్స్ లోపు పిల్లలకి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్, టిక్ టాక్, ట్విట్టర్ ఎక్స్ ఇలా సోషల్ మీడియా యాప్స్ ఏవి పనిచేయవు అనమాట. ఇలా వాళ్ళు బ్యాన్ చేయడానికి కారణం ఏంటంటే రీసెంట్ గా ఆస్ట్రేలియాకి చెందిన ఒక చిన్న పిల్లాడు ఈ సోషల్ మీడియా ప్రభావం వల్ల బరువు తగ్గిపోతున్నానేమో అని భయంతో చేసుకొని చనిపోయాడు. సో అందుకు ఇలా ఇంకెవరికి జరగకూడదనే ఉద్దేశంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ సోషల్ మీడియా నిషేధాన్ని అమలు చేసింది. ఇది ఇండియాలో కూడా వస్తే బాగుంటుంది. ఇక్కడ ఇంకా దారుణాలు జరుగుతున్నాయి అన్నమాట. మరి వస్తుందా లేదా అనేది చూడాలి. నెక్స్ట్, పార్లమెంట్ లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అదేంటంటే ఈ కాంగ్రెస్ నాయకులు ప్లస్ తమిళనాడు డిఎంకే పార్టీ ఎంపీలు మెద్రాస్ హైకోర్టు జడ్జి అయిన జిఆర్ స్వామినాథన్ పై ఇంపీచ్మెంట్ నోటీసులు ఇచ్చారనమాట. ఇలా ఇవ్వటానికి కారణం ఏంటంటే ఆయన ఇచ్చిన తీర్పు. రీసెంట్ గా తమిళనాడులోని మధురై సమీపంలో తిరుపురం కుండ్రం అనే సుబ్రహ్మణ్య స్వామి కొండ ఉందన్నమాట. ఆ కొండలో కార్తీక దీపం వెలిగించుకోవటానికి జడ్జు పర్మిషన్ ఇచ్చాడు. కానీ దీన్ని డిఎంకే పార్టీ నాయకులు ప్లస్ వాళ్ళ మిత్రపక్షాలు వ్యతిరేకించాయన్నమాట ఈ జడ్జిమెంట్ ని. ఇలా వాళ్ళు ఎందుకు వ్యతిరేకించారంటే అదే ప్రాంతంలో 14వ శతాబ్దానికి చెందిన దర్గా ఒకటి ఉందన్నమాట. సో ఇప్పుడు వాళ్ళు దీపాలు వెలిగిస్తే అక్కడ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టినట్టు అవుతుంది, దీన్ని ఆపాలని చెప్పి అభ్యంతరం వ్యక్తం చేశారు. తర్వాత అది పెద్ద గొడవైంది. పోలీసులు వచ్చారు, లాఠీ చార్జ్ చేశారు. అయినా సరే మన వాళ్ళు ఏం తగ్గకుండా గొడవ చేసి మరి దీపం వెలిగించారు. కానీ ఇక్కడ ముస్లిం మతానికి చెందిన ఏ సామాన్య వ్యక్తి కూడా అది మాకు ఇష్టం లేదు, మీరు వెలిగించండి కూడా ఎక్కడ అబ్యూస్ చేయాల. వాళ్ళకి లేని దురద ఈ నాయకులకి ఎందుకు అస్సలు అర్థం కాదు. ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది అనుకోండి. పైగా ఎలక్షన్ లో ఆ హిందూ వ్యతిరేకతలు నాయకుల్ని గెలిపిస్తుంటారు. అది అస్సలు అర్థం కాదు ఎందుకు అట్లా చేస్తారనేది. దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. నెక్స్ట్, తిరుమలలో మరో పెద్ద భారీ స్కామ్ బయటపడింది. అది వెంకటేశ్వర స్వామి కొండ అనుకుంటున్నారా లేకపోతే పాములు కొండ అనుకుంటున్నారా అర్థం కావట్లా. తవ్వే కొద్ది పాములు బయటపడినట్టు స్కాముల మీద స్కాములు బయటపడుతున్నాయి. ఇప్పటికే లడ్డు నెయ్యి స్కామ్, పరాకవాణి స్కామ్, ఇప్పుడు దుపట్టా స్కామ్. మామూలుగా కొండకి విఐపీలు, సెలబ్రిటీలు వస్తుంటారు కదా, వాళ్ళ గౌరవార్థం సిల్క్ దుపట్టాలు కప్పి పంపిస్తుంటారు కదా. సో ఇప్పుడు అది సిల్కే కాదు, 100% పాలిస్టిక్ క్లాత్ అనేసి సెంట్రల్ సిల్క్ బోర్డు చేసిన టెస్ట్ లో బయటపడింది.
ఇది 2025 నుంచి 2025 వరకు 55 కోట్ల పైగా స్కామ్ చేసినట్టు బయటపడింది అనమాట. ఇది చేసింది నగరికి చెందిన విఆర్ఎస్ ఎక్స్పోర్ట్స్ అనే కంపెనీ వాళ్ళనమాట. సో నగరి వాళ్ళంటే ఇంక అర్థమైపోయింది వాళ్ళ వెనకాల ఎవరు సపోర్ట్ ఉంది అనేది. మామూలుగా టెంపుల్ రూల్స్ ప్రకారం ప్యూర్ మరబరీ సిల్క్, హెలోగ్రాము, శంఖం, చక్రం, నామాల డిజైన్ అనేది ఉండాలి. కానీ అవి ఏమీ లేకుండానే అసలు సిల్కే కాకుండా కనీసం 100 రూపీస్ కూడా విలువ చేయని పాలిస్టర్ క్లాత్ ను 1400 రూపాయలకి సప్లై చేసినట్టు టిటిడి బోర్డు గుర్తించింది. ఇలా వాళ్ళకి ఎలా తెలిసింది అంటే రీసెంట్ గా టెండర్లు పిలిచినప్పుడు మళ్ళీ ఈ విఆర్ఎస్ కంపెనీ వాళ్ళకి టెండర్ వెళ్ళటంతో అది ఎలా ప్రతిసారి వాళ్ళకే వెళ్తుంది అని చెప్పి ఎంక్వైరీ చేయించినప్పుడు ఈ స్కామ్ అంతా బయటపడింది. చూడండి, ఇక్కడ స్వామివారి కొండ అనుకుంటున్నారా లేకపోతే పాముల పుట్ట అనుకుంటున్నారా తెలియదు. పుట్టలో పొగేస్తే పాములన్నీ బయట వచ్చినట్టు ఇలా స్కాముల మీద స్కాములు బయటపడుతున్నాయి. ఇంకెన్ని ఉన్నాయో మరి. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. అది లాస్ట్ 24 అవర్స్ లో జరిగిన ట్రెండింగ్ న్యూస్ అయితే. హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకున్నా. నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి ట్రెండింగ్ అప్డేట్స్ కోసం పగడాల జంక్షన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.